కంప్లీట్గా డిజిటల్ యుగం సార్. నేను బుక్కులు ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది చదవట్లేదు అని నేను మాట్లాడను. ఎందుకంటే నేను ఈ స్టేజ్లో ఇక్కడ ఇప్పుడు ఇలా కూర్చున్నాను అంటే నాకు ఒక బుక్ ఇన్స్పిరేషను. మరి ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. యువర్ డ్రీమ్స్ ఆర్ మైండ్ నవ్ అని రవీంద్ర సింగ్ గారు రాసింది. నిజంగా ఒక అమ్మాయి అన్నీ పక్కన పెట్టి ఇప్పుడు బయటకు వెళ్ళిన అమ్మాయి లైఫ్ స్టైల్లో ఏం జరిగింది, ఆ అమ్మాయి మృత్యువుతో ఎలా పోరాడింది అనే దానిపైన రాశారు ఆయన. అన్నీ బాగుండి మనం ఎందుకు వెళ్ళకూడదు, ఆ అమ్మాయి మృత్యువుతోనే పోరాడింది అంటే మనం అన్నీ బాగున్న వాళ్ళం, మన మానసిక స్థైర్యం కూడా బాగున్న వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, మనల్ని మనం ఎందుకు ప్రూవ్ చేసుకోకూడదు. ఏదో ఒక రంగం, ఇదే రంగం అని నేను అనుకొని రాలేదు, ఏ రంగంలోనైనా నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి అన్న ఒక దీనికి ఒక పునాది నాకు 2014లో పడింది సార్. అది కూడా ఒక అబ్బాయి నాకు ఈ బుక్ చదవే అంటే నాకు క్లోజ్ ఫ్రెండ్, 2001 నుంచి నాకు క్లోజ్ ఫ్రెండ్ తను. ఆ అబ్బాయి నాకు మెన్షన్ చేశాడు ఈ బుక్ చదువు, చాలా నాకు చాలా డిప్రెసివ్గా ఉన్న స్టేజ్లో నాకు ఈ బుక్ అనేది అబ్బాయి రిఫర్ చేయడం జరిగింది. ఆ బుక్ చదివిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత దారులు ఎలా వెతుక్కోవాలి అన్న దాంట్లో చాలా మంది ఇచ్చేశారు. అది పక్కన పెడితే ఈ డిజిటల్ యుగంలో అంటే 2014 అంటే అప్పటికి ఇంకా బుక్స్ గురించి పెద్దగా బుక్స్ మీద కొంచెం ఆధారపడేవాళ్ళు. ఏదైనా రిఫరెన్స్లు కావాలన్నా కూడా బుక్స్ వెతుక్కునే పరిస్థితి మేము స్టార్టింగ్ స్టేజ్ల్లో వాటిల్లో. ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ వచ్చేసింది కదా, బుక్ రాయాలని ఎందుకు అనిపించింది అసలు? బుక్కులు చదువుతున్నారా ఇంకా? యాక్చువల్గా ఏంటంటే ఇవాళ పుస్తకాలు చదువుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిందంటాను నేను. ఇవాళ హైదరాబాద్ బుక్ ఫెయిర్ మనతో ఇవాళ మాట్లాడుకుంటున్న సమయానికి 36వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది, ఎన్టీఆర్ గ్రౌండ్స్ సంథింగ్. అక్కడ నేను నిన్న వెళ్ళాను. నిన్నే ఫస్ట్ డే. నేను ఏమంటే ఫస్ట్ డే నాడు ఎవరు ఉండరు, ఉన్నా తక్కువ మంది ఉంటారు, స్టాల్స్ పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు. నేను ప్రతి ఏడాది గత 10 ఏళ్ళుగా నా ఓన్ స్టాల్ పెట్టడం నాకు అలవాటు. ఓకే, కాబట్టి స్టాల్ పెడతాను, నేను వెళ్తాను, ఫస్ట్ డే వెళ్తాను. కానీ నిన్న చాలామంది ఉన్నారు. ఇది ఫిబ్రవరి నెల, ఎగ్జామ్స్కి ముందు నెల అయినా చాలామంది ఉన్నారు. ఆశ్చర్యపోయాను నేను. పుస్తకాలు చదివేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ ఎప్పుడు డిసెంబర్లో ఉంటుంది. డిసెంబర్ అదే పుస్తకాలు చదివేవాళ్ళు పెరిగారు, అందులో డౌట్ లేదు. యువత కూడా అంటే యూత్ కూడా చదువుతున్నారు ఇవాళ. డిజిటలైజేషన్ ఏం చేసిందంటే మన జీవితంలో ఎక్కువ భాగాన్ని లాక్కుంది కానీ విలువైన భాగాన్ని కాదు. ఓకే, అంటే మన యొక్క బాడీలో జుట్టు, గోళ్ళు, పోని కొంతవరకు వేళ్ళు, ఇట్లా ఇంపార్టెంట్ ఆర్గాన్సే, ఎలిమెంట్సే లేకపోయినా ఉండొచ్చు లాంటివి మాత్రమే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా లాక్కుంది. కానీ గుండె, లివర్, బ్రెయిన్ ఇవన్నీ మాత్రం ఇంకా లాక్కోలేదు, ఎప్పటికే లాక్కోదు కూడా, లాక్కోలేదు. అందుకని అవి పుస్తకాలు. అందుకని మీకు గమనించండి, మనిద్దరం ఈ ఇంటర్వ్యూ చేశాం కదా, తక్కువ వ్యూస్ ఉంటాయి, ఎక్కువ వ్యూస్ ఉండవు. కానీ ఇందులో మనం జీవితానికి ఉపయోగపడే చెప్పాం. బిర్యానీని ఎవ్రీడే తినచ్చు, చికెన్ బిర్యానీ కానీ ఎనీ బిర్యానీ కానీ స్పైసీ తోటి ఎవ్రీడే తినచ్చు. కానీ ఒక వ్యక్తి జ్వరం వస్తే ఆ లంకనం చేసిన తర్వాత తినేది చారు అన్నమే. రోజు చారు అన్నం తినరు. అవును, కానీ నిన్ను కాపాడేది చారు అన్నం. రోజు మెడిసిన్ వేసుకోం, కానీ జ్వరం వచ్చినప్పుడు వేసుకునేది మెడిసిన్. అవును, అందుకని ఎప్పుడూ కూడా పుస్తకం అనేది హస్తభూషణం మాత్రమే కాదు, పరమ ఔషధం కూడా. నేను ఇవాళ ఎలా ఉన్నానంటే పుస్తకాల వల్లనే ఉన్నాను. నాకు వేరే పదమే లేదు అసలు. ఖచ్చితంగా ఒక 500-600 పుస్తకాలు చదివి ఉంటాను, మంచి పుస్తకాలు చదివాను. నాకు ఇవాళ కమ్యూనిజం గురించి, సోషలిజం గురించి, మార్క్సిజం గురించి, ప్రోగ్రెసివిజం గురించి, నిహిలిజం గురించి, ప్రపంచంలో ఎన్ని వాదాలు ఉన్నాయో, అయాన్ రాండ్ ఫిలాసఫీ గురించి మాట్లాడమన్నా, ఆదిశంకరాచార్యుల వారిది మాట్లాడమన్నా, ఇందులో
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది. మొత్తం జీవితం తత్వమే అందులో ఉంటుంది పాట. నేను ఈ పుస్తకంలో ముఖ్యంగా ఆ పాట మీద 2 పేజీలు రాశాను. నేను ప్రత్యేకంగా రాశాను. అసలు ఆ పాటను ఎలా అర్థం చేసుకోవాలి. జగమంత కుటుంబం అంటున్నారు, ఏకాకి జీవితం అంటున్నారు. ఈ రెండిటికి పొంతన ఎలా ఉంది? సంసార సాగరం అంటున్నారు, సన్యాసం శూన్యం అంటున్నారు. ఈ రెండిటికి పొంతన ఎలా ఉంది? పరస్పర విరుద్ధమైనవి. కవినై, కవితనై, పాటనై, అంటే ఇలా ఆయన రాసిన ప్రతి దాంట్లోనూ కూడా రవినై, శశినై, అంటే చంద్రుని నేనే, లేదా సూర్యుని నేనే, పగలు నేనే, రాత్రి నేనే, మరణము నేనే, జననము నేనే చెప్పే క్రమంలో మొత్తం మీకు లోకంలో ద్వంద్వాలు ఉంటాయి. అంటే 2 ఉంటాయి, ఏది ఒకటి ఉండదు. ఈ 2 ఉన్నదాన్ని ఎలా చూడాలి మనం అని చెప్పే ఒక అత్యద్భుతమైన పాట అది. ఆ పాటలు మొత్తం అంతా ఆయన రాస్తూ లాస్ట్లో మామూలుగా నా హృదయమే నాకు ఆలి, నా హృదయములో ఇది సినీవాలి అంటారు. ఆ పాటలో చివరిలో సినీవాలి అనే పదం ఎందుకు పెట్టారు అనేది నేను రాశాను అందులో. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది అంటున్న క్రమంలో ఆయన ఏ విధంగా చివరిలో సినీవాలి అనే పదం వాడారు. దాని అర్థం ఏంటి? దాని అర్థం వెనకాల అంతరార్థం ఏంటి? అది ఏ విధంగా పడుగు పేకల్లాగా కలిసిపోయింది. దాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం ఎలా బాగుపడుతుందని చెప్పేది. అందుని సీతారామ శాస్త్రి గారు నాకు తెలిసి ఆయన 25-26 సంవత్సరాల వయసులో రాసిన పాట అది. ఆ ఏజ్లో మామూలుగా ఎవరికి కూడా అంత వేదాంతంగానే ఉండదు. అలాంటి వేదాంతం ఆయనకి ఎందుకుంది? ఆయన అలాంటి అంత గొప్ప గహనమైన వేదాంత తాత్వికతను ఎలా తెలుసుకున్నారు? ఆయన గురువులు ఎవరు? ఆయన మిత్రులు ఎవరు? ఆయన ఏ ఏ విధాలుగా ఉన్నారు? చివరికి ఆయన హానీమూన్ విశేషాలు కూడా రాశాను. పుస్తకం చదివితేనే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు చాలా వరకు అన్ని డిజిటలైజేషన్ అయిపోతున్నాయి. పుస్తకాలు చదువుతారు అని అంటున్నారు. ఈ బుక్కి ఆదరణ ఉంటుందంటారా సార్? పుస్తకానికి ఆదరణ ఎప్పుడు తక్కువ ఉంటుందంటాను నేను. తక్కువ అంటే అర్థం ఏంటంటే విలువైనది అని అర్థం. బంగారం 3 గ్రాములు 30 గ్రాములు మాత్రమే ఉంటుంది. అవును, విలువ కాదంటావా? వజ్రం చాలా గ్రాములు కూడా కాదు, గ్రాముల కన్నా తక్కువ తెలుసు, విలువ లేదంటావా? హోమియోపతి మాత్ర ఇంతే ఉంటుంది, విలువ లేదంటామా? అందుకని ఫిజికల్గా మెజర్మెంట్స్తో కనిపించేవి ఏవి నా దృష్టిలో అసలైన మెజర్మెంట్స్ కావు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఎంతమంది చదువుతారు, ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఎన్ని సేల్స్ ఉంటాయి. అబ్బే అసలు ఆ లెక్కే కాదు. ఈ ఒక గురువు దక్షిణ తీర్చుకోవాలి నేను. మా నాన్నగారు చనిపోయింది మే 20, సీతారామ శాస్త్రి గారు జన్మించింది మే 20. ఇద్దరు కూడబలుకునేది చేయలేదు కదా. ఓ రోజు మార్నింగ్ 6ంటికి మా నాన్నగారు చనిపోయినట్టుగా నాకు ఫోన్ వచ్చింది. అంటే అదే రోజు మే 20, ఆ రోజు సీతారామ శాస్త్రి గారు పుట్టినరోజు. ఇప్పుడు ఈయన కూడబలుకుని కాదుగా, కానీ ఇద్దరు నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కదా. అందులో ఈ పుస్తకాన్ని మా నాన్నగారికి అంకితం ఇచ్చాను, గురువు గారి మీద పుస్తకం రాశాను. మా అమ్మాయికి నేను పెట్టుకున్న పేరు సిరి వెన్నెల, మా గురువుగారి పేరు పెట్టుకున్నాను. గురుదక్షిణ నా కోసం రాస్తున్నాను బుక్. నేను నా ఆత్మసంతృప్తి కోసం రాసుకున్నాను. అసలు సీతారామ శాస్త్రి గారు పాట రాసుకుంటున్నప్పుడే నా కోసం కదా రాసుకుంటున్నాను నేను, నా ఆనందం కోసం కదా రాసుకుంటున్నాను నేను. పాట రాసి పూర్తి చేసుకున్న తర్వాత నా భుజం మీద శభాష్ అనుకుంటే నాకు అవార్డుల కన్నా ఎక్కువ అన్నాడు ఆయన. నేను అంతే. సో ఎంతమంది చదువుతారు, ఎలా చదువుతారు, ఎన్ని సేల్స్, ఆ లెక్కలే లేవు. బట్ చదివిన ప్రతి ఒక్కరూ మాత్రం ఒక ఆర్ద్రత, ఒక జీవితం తాలూకు ఒక తాత్వికత, ఒక పని పట్ల ఒక భక్తి శ్రద్ధ మాత్రం పొందుతారు.